ఏప్రిల్ 2012వ సంవత్సరంలో వెలువడిన ఆశ మాసపత్రిక గురజాడ స్మారక కథానిక ప్రత్యేక సంచిక 1862లో జన్మించిన గురజాడ వెంకట అప్పారావు గారికి 2012వ సంవత్సరం 150వ జన్మదినోత్సవ సంవత్సరం. ఆ సంచికలో గత ఆదివారం చదివి వినిపించిన ఏకైక బహుమతి పొందిన శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి చేదోడు కథానికతో పాటు లబ్ధప్రతిష్ఠులైన కథానికా చక్రవర్తుల మరో 10 కథలు కూడా ప్రచురింపబడ్డాయి. ఆ కథల నుండి ఎంచుకున్న ఈ వారం కథ వేదగిరి రాంబాబు గారి ఇది నిజం. ఈ రచయిత గురించి కథ చివరిలో చెబుతాను. ఇక కథలోకి వెళ్తే, సార్ పిలుపు వినిపించడంతో రాసుకుంటున్న వాడిలా తలెత్తి చూశాడు రజనీకాంత్. ఎదురుగా ఓ అపరిచిత స్త్రీ, 45 ఏళ్ల దాకా వయసుంటుంది. ఈ ఆసుపత్రిలో తెలిసిన వాళ్ళు చిన్న చిన్న సాయాలకు తన దగ్గరకు రోజు ఎందరో వస్తుంటారు. ప్రజా సంబంధాల అధికారిగా వాళ్ళు చెప్పే విషయాలన్నింటినీ ఓపిగ్గా వినక తప్పదు. ఆలోచనలోంచి వెంటనే బయటపడి, కూర్చోండి, ఆమెకు సీటు చూపించాడు రజనీకాంత్. కూర్చుందామె. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వినయంగా అన్నాడు రజనీకాంత్. ఏం లేదండి, నా పేరు రమణి, విజయవాడలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా వారు కూడా అదే కాలేజీలో లెక్చరర్. ఈ మధ్య వారికి ఒంట్లో బాగుండకపోతే విజయవాడలోనే ఓ ఆసుపత్రిలో చూపిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ అన్నారు. అందుకని హైదరాబాద్కి తీసుకొచ్చి ఈవేళ ఉదయమే ఈ ఆసుపత్రిలో చేర్చాం. ఆమె గొంతు బొంగురుపోయింది. మాటలు రావడం లేదు. పర్వాలేదమ్మా, కంగారు పడకండి, డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. ఇంతకీ మీ వారి పేరు? విజయరాజ్. ఏ వార్డులో ఉన్నారు? ఆ వివరాలు చెప్పింది. నేను మీ హస్బెండ్ ఆరోగ్యం గురించి ఆయనను చూస్తున్న డాక్టర్ గారితో మాట్లాడి మీకు చెప్తాను. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కనిపించండి. ఆమె వెళ్ళిపోయింది. రజనీకాంత్ ఆలోచనల్లో పడ్డాడు. జన్మంతా సంపాదించిందంతా కొందరు ఆఖరులో ఏ జబ్బో రావటంతో ఖర్చు పెట్టేస్తుంటారు. ఆ ఆలోచన రాగానే రజనీకాంత్కి అలెగ్జాండర్ మాటలు గుర్తుకొచ్చాయి. ప్రపంచాన్నంతటినీ జయించిన తర్వాత కూడా అలెగ్జాండర్కి తృప్తి కలుగలేదట. ఇంకా మనసులో వెలితిగా అనిపించిందట. దాంతో అతనికి జ్ఞానోదయమైందట. నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు బయటపెట్టి పాతేయండి అన్నాడట. ఎందుకు అన్న ప్రశ్నకు జవాబుగా, నేను ఒట్టి చేతులతోనే వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్తున్నానని చెప్పడానికి అన్నాడట. ఎటు నుంచి ఎటో వెళ్తున్న తన ఆలోచనలు తనకే విచిత్రంగా అనిపించాయి రజనీకాంత్కి. నెమ్మదిగా లేచి రూమ్కి తాళం వేసి ఆన్కాలజిస్ట్ దగ్గరకు బయలుదేరాడు. రజనీకాంత్ వెళ్ళేసరికి ఆయన రూమ్లోనే ఉన్నారు. ఊరకరారు మహాత్ములు, ఏమిటిలా వచ్చారు? రజనీకాంత్ని చూడగానే నవ్వుతూ పలకరించారు. లంచ్ అయిపోయిందా సార్? తను చిన్నగా నవ్వుతూ అడిగాడు రజనీకాంత్. ప్రారంభించబోతున్నాను, మీరొచ్చారు. అయితే మళ్ళీ వస్తానండి, వెనక్కి తిరగబోయాడు రజనీకాంత్. ఆగండి ఆగండి, లంచ్ ఓ 5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మీరొచ్చిన విశేషమేమిటి? ఏం లేదు డాక్టర్ గారు, ఈవేళ విజయరాజ్ అని మీ పేషెంట్ ఒకళ్ళు చేరారు. అవును, విజయవాడ అనుకుంటాను. అతనేనండి. ఎలా ఉంది పరిస్థితి? సెకండరీస్ స్ప్రెడ్ అయ్యాయి. కష్టం. కొన్ని నెలలు అనుకుంటాను. రజనీకాంత్కి బాధ వేసింది. కొన్ని నెలలే అతను బ్రతుకుతాడని డాక్టర్ గారు చెప్పడం. అదేనండి, అతని గురించి తెలుసుకోవాలనే వచ్చాను. బాగా ఆలస్యం చేశారు.
వస్తా సార్ వెనుతిరిగాడు రజనీకాంత్. మాతో పాటే లంచ్ చేద్దురు గాని. మళ్ళీ వస్తాను సార్. తన క్యాబిన్లోకి వచ్చేశాడు రజనీకాంత్. ఇక్కడ పనిచేయటం వల్ల కొందరికి మేలు చేయవచ్చని ఆశించిన దానికన్నా పేషెంట్ తాలూకు వాళ్ళకి మీ పేషెంట్ చనిపోతాడని చెప్పటం ఎంత కష్టం. తన దగ్గరకు ఎవరు వచ్చినా తన లేక తన వాళ్ళ అనారోగ్య సమస్యలతో వస్తారు. కొంతమందికి ఊరట కలిగించగలడు. కొందరి గురించి ఇలాంటి దుర్వార్తలు చెప్పక తప్పదు. పరిశుభ్రతకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే ఆసుపత్రిలో పనిచేస్తున్నా ఈ పిచ్చి ఆలోచనల తాలూకు ఈగలు దోమలు మనసుని ముసిరి ఇబ్బంది పెట్టకుండా ఆపలేడుగా. తన ఆలోచనలు తనకే చిరాకు తెప్పించసాగాయి. విరక్తిగా నవ్వుకున్నాడు రజనీకాంత్. రోజురోజుకి అతనిలో వేదాంత ధోరణి పెరగసాగింది. వేదాంతం అంటే నిజమైన ఆలోచన ధోరణిగా. మెచ్యూర్ థింకింగ్ చాలామందిలో ఇది వయసు మళ్ళిన తర్వాత వస్తుంటుంది. అలా కాకుండా ఆరోగ్యకరమైన నిజమైన ఆలోచన ధోరణి చిన్నప్పుడే వస్తే వాళ్ళకి వాళ్ళ తాలూకు వాళ్ళకి మరింత మంచిది కదా. మరొకరిచే ముందు మెచ్యూర్ థింకింగ్ రావటం అనారోగ్యాలు వచ్చిన తర్వాత ఆరోగ్యం గురించి ఆలోచించడం లాంటిదే కదా. రకరకాల ఆలోచనలు అతని మెదడులో ముసిరి బాధించసాగాయి. సార్, మళ్ళీ ఇందాకటి పిలుపు. ఆలోచనల్లోంచి బయటపడ్డ రజనీకాంత్ ఆమెని చూడగానే ఎందుకో తెలియకుండానే తడబడ్డాడు. నేనిందాక డాక్టర్ గారితో మీ వారి ఆరోగ్యం గురించి మాట్లాడాను. ఇప్పటికే ఆలస్యమైందన్నారు. 2-3 నెలల కన్నా కష్టమన్నారు. అప్పజెప్పినట్లు నేల వంకే చూస్తూ గబగబా అన్నాడు. ఆవిడ దగ్గర నుంచి జవాబు రాకపోవడంతో తలెత్తాడు. ఆమె గబగబా వెళ్ళిపోతోంది. అలాగే అటు చూస్తూ అచేతనంగా చూస్తూ కూర్చుండిపోయాడు రజనీకాంత్. గుండెలు పగిలే వార్తని చెప్పి అనిపించింది అతనికి. అందుకే మర్నాడు హాస్పిటల్కి రాగానే సరాసరి విజయరాజు రూమ్కి వెళ్ళాడు. రూమ్ ఖాళీ. నిన్న రాత్రే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పింది నర్స్. సరాసరి డాక్టర్ గారి రూమ్కి వెళ్ళాడు రజనీకాంత్. సార్, నిన్న నేను అడిగానే, వాళ్ళు వెళ్ళిపోయారా? ఆశ్చర్యంగా అడిగాడు రజనీకాంత్. నువ్వు వాళ్ళకి నేను చెప్పిన నిజం చెప్పేసి తప్పు చేశావు. డాక్టర్ గారి మాటలతో నెత్తిన పిడుగు పడ్డట్టయింది రజనీకాంత్కి. డాక్టర్ గారు, అవును, అతను త్వరలోనే పోతాడన్న విషయం ఆమెకు చెప్పకుండా ఉండాల్సింది. లీగల్ విషయాలు మరేమైనా ముఖ్యమైన విషయాలుంటే జాగ్రత్త పడతారని చెప్పాను. చూడు రజనీకాంత్, మనుషుల ముఖాల్లో ఎంత తేడా ఉంటుందో వాళ్ళ ఆలోచనల్లో కూడా అంతే తేడా ఉంటుంది. అందరూ నీలాగే ఆలోచించాలనుకోవడం, అందరి ముఖాలు నీ ముఖంలాగానే ఉండాలన్నంత పేరాస. అంటే మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? వెరీ సింపుల్. నాణానికి బొమ్మ బొరుసులాగానే ఈ లోకంలో ఆలోచనల్ని బట్టి ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు, పాజిటివ్, నెగిటివ్ అని. పరిస్థితుల్ని బట్టి ఈ ధోరణుల్లో మార్పు కనిపించవచ్చు. జీవితం అనేది వారానికి అజయ్లా ఆవిడికి భర్త మీద ప్రేమ ఉంది, బ్రతికించుకోవాలనే కోరిక ఉంది. ఆ కోరిక భ్రమ అనే విషయం తేటతెల్లమవడంతో ఇంట్లో సంపాదించే ఏకైక వ్యక్తి మరణిస్తున్నాడన్న బాధని 2-3 నెలల్లో బ్రతకని అతని చికిత్స కోసం ఉన్న సేవింగ్ కర్పూరంలా హరించుకుపోతుందన్న భయం ఎక్కువైంది. దాంతో అతన్ని రాత్రికి రాత్రే తీసుకువెళ్ళిపోయింది. డాక్టర్ గారి మాటలతో రజనీకాంత్కి కొత్త నిజాలు తెలిసాయి. నిజాలు ఒక్కోసారి ఎంత భయంకరంగా ఉంటాయో, ఎంత భయంకరంగా ఆలోచింపచేస్తాయో కూడా అర్థమైంది అతనికి. నిజాన్ని జాగ్రత్తగా సైడ్ ఎఫెక్ట్ రాకుండా చెప్పాల్సిన నిజముందని గ్రహించాడు. అదే అబద్ధమైతే అలవోకగా చెప్పేయొచ్చన్న విషయం గుర్తొచ్చింది. మానవ సంబంధాలన్నీ
ఆర్థిక బంధాలతో ఎలా చిన్నాభిన్నమవుతున్నాయో గ్రహించాడు. కానీ ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఓ అమాయకుడికి ఆఖరి రోజుల్లో వైద్యం అందకుండా చేశాడనే బాధ మాత్రం రజనీకాంత్ మనసుని పీడిస్తూనే ఉంటుంది. అదండి ఈ వారం కథ. ఇది నిజం. ఈ కథా రచయిత వేదగిరి రాంబాబు గారు వృత్తిరీత్యా పెద్ద హాస్పిటల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేసేవారని తెలిసింది. వారి ఉద్యోగ కాలంలో ఎదుర్కొన్న యథార్థ ఘటన ఆధారంగా రాసిన కథ అనటానికి బలమైన సంకేతాలు కథలో కనిపించడం శ్రోతలు గమనించే ఉంటారు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించుకోవడానికి దురదృష్టవశాత్తు వారు మన మధ్య లేరని తెలిసింది. 4-5 ఏళ్ల క్రితం తను చాలించిన వేదగిరి రాంబాబు గారి ఆత్మ ఎక్కడున్నా ఈ కథ వారికి వినిపిస్తుంది అని భావిస్తూ, వారి కుటుంబ సభ్యులు ఈ కథను వింటే సంతోషపడతారని ఆశిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. ఈ మాసపత్రికలో ప్రచురింపబడ్డ 11 కథలు ఒక ఎత్తు అయితే, పత్రిక సెంటర్ పేజీలో ఈ కథా రచయిత వేదగిరి రాంబాబు గారి సాహితీ సేవా తత్పరతను తెలియపరుస్తూ జేఎస్ మూర్తి గారు రాసిన విషయాలు చాలా ఆసక్తిదాయకరమైనవి. వాటిని యథాతథంగా చదువుతాను. దీనివల్ల అప్పటి సంచిక వ్యాసంలో పేర్కొన్న కొన్ని అంశాలు ప్రస్తుత కాలానికి, అనగా మార్చి 2024 సంవత్సరానికి అవి భూత కార్యక్రమాలు. ఆ సెంటర్ పేజీలోకి వెళితే జేఎస్ మూర్తి గారి వ్యాసం టైటిల్ గురజాడ స్ఫూర్తి దీపధారి డాక్టర్ వేదగిరి. ఆధునిక తెలుగు భాషా సాహిత్యాలకు అడుగుజాడ గురజాడది. మనుషులు కష్టసుఖాలు చెప్పుకునే భాష గ్రంథరచనకు ఎందుకు పనికిరాదు అనేది ఆయన ప్రశ్న. పనికొస్తుందనేది ఆయన నిబద్ధత. మాటల ద్వారా కాక రాతల ద్వారా మాత్రమే భాషా ప్రయోగాల్లో, భాష వినియోగంలో మార్పు సాధ్యమనేది ఆయన విశ్వాసం. అందుకనే వ్యావహారిక భాషోద్యమాన్ని ఆచరణాత్మకం చేసి క్రియాశీలకంగా సాహిత్యంలోని ప్రధాన ప్రక్రియలైన కథానిక, నాటకం, కవితల్లో తనదైన ముద్రతో తొలి పంక్తి తనదిగా రచనా నిర్వహణకి పూనుకుని దాన్ని జయప్రదం చేశారు. ఒకవైపు అనారోగ్యం, ఆర్థిక బాధలు, మరోవైపు గ్రాంధికవాదుల ఖడ్గచాలనాలు సహించి భరించి అనేక యుద్ధాల్లో ఆరితేరిన ధీమంతుడయ్యాడు. 52 ఏళ్ల జీవితకాలంలో అనితర సాధ్యమైన సాహిత్య సేవ చేసి 1915లో చనిపోయినా 1915 తర్వాతనే జీవించడం ప్రారంభించాడు కృష్ణశాస్త్రి చెప్పినట్లు. ఇదిగో ఇవి కారణాలు డాక్టర్ వేదగిరి రాంబాబు తనువుని, మనసుని, అణువుని గురజాడమయం చేసిన స్ఫూర్తికి. గురజాడ అంటే అతనికి వచ్చే ఉద్వేగానికి, కలిగే ఉత్తేజానికి, రగిలే ఉత్సాహానికి ఆ మహామనిషి జీవిత దర్శనం ఒక కారణం కాగా, ఆ యుగకర్త జీవనాదర్శం మరో కారణమైంది. ఏతావాత రాంబాబు గురజాడ జీవి అయ్యాడు. 1994లో కథానికా సదస్సుల నిర్వహణతో సాహిత్యంలో ఒక నవచైతన్యాన్ని కలిగించినప్పుడే రాంబాబు మదిలో ఈ గురజాడ స్ఫూర్తికి బీజావాపనం జరిగింది. అనన్యమైన రీతిలో ఆ కార్యక్రమాలు నిర్వహించాడు. బుచ్చిబాబు అవార్డును నెలకొల్పి సుప్రసిద్ధ రచయితలకి అవార్డునిచ్చి వారి పుస్తకాల్ని ప్రచురించి సమర్పించాడు. కథానిక మీద ఆరాధనాభావంతో డైరెక్ట్ కథలతో కొత్త కథ, సరికొత్త కథ, వినూత్న కథ, నవతరం కథా సంకలనాన్ని వెలువరించాడు. ఆనాటి అతని విజయాలు ఒక ప్రత్యేక ప్రకరణం. కాగా 2009లో గురజాడ వ్యక్తిత్వ స్ఫూర్తితో, సాహిత్య వ్యక్తిత్వ ప్రభావంతో ప్రత్యక్ష కార్యాచరణకి పూనుకున్నాడు రాంబాబు. 2009 ఫిబ్రవరి 9-10 తేదీల్లో విజయనగరంలో గురజాడ వారి ఇంటి నుంచి కథానికా శత జయంతి ఉత్సవాలు ప్రారంభించాడు. 100 మందికి పైగా కథకులు, మరో 200 మంది సాహితీ ప్రియులు
ఆ 2 రోజుల సభల్లో పాల్గొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కథానికాభిమానులు తరలివచ్చి విజయనగరానికే ఉత్సవ శోభని కల్పించారు. 100 మంది కథకులకు ముగింపు సభలో ప్రత్యేక జ్ఞాపికలతో, మెడల్స్తో సత్కారం జరిగింది. తెలుగు కథానిక .com వెబ్సైట్ ప్రారంభమైంది. అప్పట్నుంచి 1 ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లోనూ పర్యటించి కథానిక శత జయంతి ఉత్సవ నిర్వహణకి సన్నాహాలు చేసి 23 జిల్లాల్లోనూ కథానికా సదస్సుల్ని నిర్వహించడం జరిగింది. కథానికా వికాసం మీద 21 జిల్లాల్లోని కథకులు రాసిన వ్యాస సంకలనం తెలుగు కథానికకు 100 ఏళ్లు ప్రచురణ తెచ్చాడు. ఆ వ్యాసకర్తలకు నగదు పారితోషికాన్ని ఇచ్చాడు. రచయితల డైరెక్టరీని ప్రచురించాడు. ఔత్సాహికులకు కథానికా రచనల పోటీలు నిర్వహించి బహుమతులిచ్చి ఆ కథానికుల్ని సుప్రసిద్ధ కథకుల కథానికల సరసన ప్రచురిస్తూ అద్దం పేరుతో సంకలనాన్ని వేశాడు. శత జయంతి ఉత్సవాల లోగోని సుప్రసిద్ధ చిత్రకారులు బాలి రూపొందించారు. ఆ తర్వాత 4 ప్రాంతీయ సదస్సుల్ని విశాఖపట్నం, కరీంనగర్, విజయవాడ, కడపలలో నిర్వహించి రాష్ట్ర స్థాయిలో శత జయంతి సంవత్సర ప్రారంభ సభని విజయనగరంలో 2010 ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిపారు. ఈ సభలో గురజాడ కుటుంబ సభ్యులు మునిమనవడు ప్రసాద్ గారు, వారి శ్రీమతి ఇందిరా ప్రసాద్, వారి కుమారుడు అప్పారావు సన్మానం పొందారు. విజయనగరంలోని గురజాడ వారి ఇంటిని గ్రిల్స్ ఏర్పాటు చేయటం, ప్రతి గదిలోనూ ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసి కొన్ని పుస్తకాలని, ర్యాక్లని కూడా సమకూర్చడం ఒక ముఖ్యమైన సంఘటన, నిర్మాణాత్మకమైన కార్యక్రమం. దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తూ కూడా తెలుగు కథాభారతిని అర్చిస్తూ శతాధికమైన గొప్ప కథల్ని జాతికి అందించిపోయిన శ్రీపాద వారికి నివాళిగా రాజమండ్రిలో వారి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయటం రాంబాబు కృషిహారంలో కొలికిపోస. ఆ తర్వాత ఆ విగ్రహానికి ఒక కోక, వెల్లగొడుగుని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సందర్భంగా సుప్రసిద్ధ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ వీరాజీ రాసిన శ్రీపాదవారి మోనోగ్రాఫ్ని ప్రచురించి విడుదల చేశాడు రాంబాబు. అప్పుడే కొనకళ్ళ వెంకటరత్నం శత జయంతిని కొవ్వూరులో నిర్వహించి వారి కథానికల సంపుటాన్ని వేదగిరి కమ్యూనికేషన్స్ తరపున వెలువరించారు. వేరే 10 కాలాల కథానికలు సంకలనమూ తెచ్చారు. గురజాడ నివాళిగా కథానిక శత జయంతి బహుకృతిగా విహారి రచన కథాకృతి 2 సంపుటాల్ని వెలువరించారు. ఇనాక్ గారి దళిత కథలు, ఎర్రంశెట్టి సాయి హాస్య కథలు, కాలువ మల్లయ్య నేలతల్లి, సిరంశెల్లి కాంతారావు మట్టితాళ్ల వల కథానికా సంపుటాలు ప్రచురించాడు. రేపటి తరం పౌరులు, ఈనాటి విద్యార్థులు వారిలో భాషా సాహిత్యాల పట్ల ఉత్సాహాన్ని, అభిరుచిని పెంపొందింపజేయటం ఒక లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు రాంబాబు. ఆ దిశగా చేసిన కృషిలో ఒక భాగం అవసరాల వారి K2 డూప్లికేటు ప్రచురణ, డివిఆర్ భాస్కర శాస్త్రి గారి తాత చెప్పిన కథలు ప్రచురణ. ఈ పుస్తకాలని విద్యార్థులకి ఉచితంగా అందజేయడం జరిగింది. ఇతర బాల సాహిత్య పుస్తకాలని అన్ని కథానికా సదస్సుల్లోనూ పంచటం జరిగింది. గురజాడ రచనల్లో ఒక విశిష్ట గ్రంథం మింట్ ఆఫ్ డీసెంట్. ఆ గ్రంథం 1914లో ప్రచురితమైంది. వావిళ్లవారి ప్రచురణగా వచ్చింది. 50 ఏళ్ల తర్వాత డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు దాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో 4 నెలల పాటు ధారావాహికగా వెలువరించారు. ఆ తెలుగు అనువాదం 1968లో విశాలాంధ్ర ప్రచురణగా పుస్తక రూపంలో వచ్చింది. అలాంటి మినిట్ ఆఫ్ డీసెంట్ ఇంగ్లీష్ పుస్తకాన్ని 96 ఏళ్ల తర్వాత పునర్ముద్రించాడు రాంబాబు 2010లో. ఇది ఒక అపూర్వమైన సన్నివేశం. తెలుగు భాషాభిమానుల్ని ఎంతగానో అలరించిన ప్రచురణ కార్యక్రమం ఇది. గురజాడ 149వ వర్ధంతి సభ ఆంధ్ర సారస్వతి పరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వేదగిరి రాంబాబు ఆరంభించిన కథానికా శత జయంతి కార్యక్రమాలు తెలుగునాట దాదాపు అన్ని పత్రికలకి,
అనేక సాహిత్య సాంస్కృతిక సంఘాలకు స్ఫూర్తినిచ్చాయి. అరసం, ఎన్బిటి వంటి వారు ఎవరికి వారే తమదైన శైలిలో కథానిక శతజయంతిని నిర్వహించారు. గురజాడ 150వ జయంతి సంవత్సరం 21 సెప్టెంబర్ 2011 నుండి ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాంబాబు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ విలక్షణమైనవి. మళ్ళీ ఈ జయంతి ఉత్సవాల్ని విజయనగరం నుండి ప్రారంభించాడు. విపుల మాసపత్రికలో తానుగా కథకుల ఫైల్ శీర్షిక నిర్వహణ చేపట్టాడు. గురజాడ గురించిన ప్రత్యేక వ్యాసాలతో, గురజాడ కథానికలతో కథాకేళి మాసపత్రిక ప్రత్యేక సంచిక వచ్చింది. నవ్య వారపత్రికలో వేదగిరి కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో కథానికల పోటీని నిర్వహింపజేశాడు. పాలపిట్ట ద్వారా ప్రత్యేకంగా వ్యాసరచన ఎంపికను నిర్వహించాడు. చిత్ర మాసపత్రికలలో ఢిల్లీ నుండి వేసిన గురజాడ శతజయంతి సంచిక నుంచి ప్రత్యేక వ్యాసాల పునర్ముద్రణం జరిగింది. రమ్యభారతి త్రైమాసిక గురజాడ ప్రత్యేక సంచిక వెలువరిస్తోంది. ఈ వారం వారపత్రికలలో అనేక వ్యాసాల్ని తాను రాశాడు రాంబాబు. ఇప్పుడొక ప్రత్యేక సమయము, సందర్భము. ఆశ మాసపత్రిక ద్వారా గురజాడ స్మారక కథానిక అవార్డుని స్పాన్సర్ చేశాడు రాంబాబు. ఆ అవార్డు ప్రధాన సభ ఈ నెల 27న హైదరాబాద్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. గురజాడ కుమారుడు రామదాసు, కుమార్తె శ్రీమతి బి శేషమ్మ గారి చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరిగింది. సుప్రసిద్ధ కథకులు వి రాజా రామ్మోహన్ రావుకి లభించింది అవార్డు. గురజాడ కథానికలు, ముత్యాల సరాలు, పూర్ణమ్మ కన్యక, దేశభక్తి గేయం 3 సీడీలుగా వెలువరించాడు రాంబాబు. గిడుగు వెంకటరామమూర్తి గారి ఏ మెమొరాండం ఆన్ మోడర్న్ తెలుగు 1913 ప్రచురణని డాక్టర్ పోరంకి వారి సంపాదకత్వంలో 100 ఏళ్ల తర్వాత పునర్ముద్రణగా తీసుకువచ్చాడు రాంబాబు. ఈ గ్రంథావిష్కరణ జరుగునుంది. గురజాడ దేశభక్తి గేయాన్ని 8 భాషల్లోకి అనువదింపచేశారు. డాక్టర్ పోరంకి వారు ఆ గ్రంథాన్ని ముద్రించి విడుదల చేశారు రాంబాబు. ఏప్రిల్ 4వ తేదీన వేదగిరి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ త్యాగరాయగాన సభలో జరిగే ప్రత్యేక సభలో ఆ గ్రంథం ఆవిష్కరణ జరుగుతుంది. గురజాడ జీవితం ఆధారంగా ఆకెళ్ల రామకృష్ణ రాసిన నాటక ప్రదర్శన ఏప్రిల్ 27న రాజమండ్రిలో జరుగుతుంది. ఆ నాటకాన్ని పుస్తక రూపంలో వెలువరించడానికి పూనుకున్నారు రాంబాబు. ఒక వ్యక్తిగా కాక ఒక మహోద్యమ శక్తిగా ఇన్ని మహత్తరమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాల్ని పూర్తిగా తన సొంత ఖర్చుతో లక్షలు వెచ్చించి నిర్వహించిన డాక్టర్ వేదగిరి రాంబాబు ఆకాంక్ష ఒక్కటే. రవీంద్రుని గీతానికి 6 ఏళ్ల ముందే తెలుగులో దేశభక్తి గేయాన్ని రాసిన గురజాడ ప్రతిభా ప్రాభవాన్ని తెలుగు సాహితీపరులంతా స్ఫూర్తిప్రదంగా భావించి ఆనందించాలి. అంతటి యుగకర్త మనకందించిన దిశానిర్దేశాన్ని అందుకుని అభ్యుదయ పదంలో మన సాహితీ చైతన్యాన్ని విస్తృతపరుచుకోవాలి. డాక్టర్ వేదగిరి రాంబాబు కృషి, అనితర సాధ్యమైన అంకిత భావం, కార్యక్రమ నిర్వహణ 10 మందికి తెలియాలి. అభినందనీయమైన ఆ దీక్షా దక్షతలకి జయహో.